రండి రండి, కూర్చోండి 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 కూర్చోండి. చూడండి, మీరిలా మర్యాదలు చేస్తుంటే నాకేదో అర్రే, మా కోసం కాకపోయినా మా ఆంటీ కోసమైనా మీరు ఇలా అనుభవించక తప్పదు. ఏంటది? మర్యాదలండి, మర్యాదలు. నువ్వు ఉండరా, అది తీసుకో. ఇవ్వు, తీసుకోండి తీసుకోండి. ఈవిడెవరు అంత మర్యాద చేస్తున్నారు? అది నేను ఆమె మా వీపురాలండి. అలాగా, మరింత ముందు వచ్చినప్పుడు కనిపించలేదు. అయితే కళ్ళ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, మీ సైటు చెక్ చేస్తారు. నువ్వు నోరు మీరా. అంటే కొంచెం అర్జెంట్ పనుండి వేరే ఊరు వెళ్ళాం, అందుకే రాలేదు. లేదంటే మా ఇంట్లో ఫంక్షన్కి నేను రాకుండా ఎలా ఉంటాను? ఓహో, పని మీద రాలేకపోయారా? సరే సరే, ఇప్పటికే ఆలస్యం అవుతుంది, అమ్మాయిని పిలుస్తారా? అలాగేనండి. నమస్కారం. కూర్చోమ్మా. ఏంటి, మీ స్నేహకు అప్పుడే పెళ్లి కలొచ్చేసింది? ఇదేంటి, నువ్వెదురుగా ఉంటే ఎవరికోసమో చూస్తుంది? స్నేహ, ఎవరికోసం చూస్తున్నావు? అది మన నాయుడు బావ కోసం. ఉదయం నుంచి కనిపించలేదు, ఎక్కడికి వెళ్ళాడా అని చూస్తున్నాను. అతని కోసమా? చూసావా, లవర్వి కాబోయే మొగుడివి, పైగా గ్రాండ్ గా నిశ్చితార్థం జరగబోతుంది. ఎదురుగా ఉన్న నిన్ను చూస్తూ కూడా ఎక్కడికో వెళ్ళిన నాయుడు బావ కోసం వెతుకుతుంది. ఎంతైనా నీకంటే అతని మీదే కాస్త అభిమానం ఎక్కువ ఉన్నట్టుంది. స్నేహ, నాయుడు బాబు ఎక్కడికి పారిపోలే గాని అయినా ఇక్కడున్న నన్ను వదిలేసి లేని అతని గురించి ఆలోచిస్తావేంటి? ప్రస్తుతం మన ఎంగేజ్మెంట్ జరుగుతుంది ఇక్కడ. అనవసరమైన వాటి కోసం టైం వేస్ట్ చేయకుండా కొంచెం ఎంజాయ్ చేయి. అమ్మా, ముహూర్తానికి సమయం అవుతుంది, లగ్నపత్రిక చదవమంటారా? అంటే మా అపర్ణ పని మీద బయటకెళ్ళింది, ఇంకో 5 నిమిషాల్లో. ఈ లోపు లగ్నపత్రిక చదువుతారులేమ్మా, అపర్ణ వచ్చాక తాంబూలాలు మార్చుకుందాం. సరే, చదవండి. శ్రీరస్తు, శుభమస్తు, అవిఘ్నమస్తు. సప్తశ్రీ చాంద్రమానేన దుర్ముఖీ నామ సంవత్సర వైశాఖ మాస శుద్ధ సప్తమి బుధవారం నాడు అనగా
తేదీ 18/5/2016 నాడు ఉదయం 9:55 శ్రవణ నక్షత్రాయుక్త ధనుర్లగ్న శుభముహూర్తమున శ్రీ 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 వెంకటపతి రాజావారి ద్వితీయ కుమార్తె చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి స్నేహలతకు శ్రీ జలగం మోహన్ రావు సరోజ గార్ల ఏకైక కుమారుడు చిరంజీవి గోకుల్ కృష్ణకు ఇచ్చి వివాహం జరిపించడకు పెద్దల సమక్షంలో నిర్ణయించబడింది. విన్నారు కదా తల్లి, ఈ రోజు నుంచి సరిగ్గా 10 రోజుల్లో వివాహం జరుగుతుంది. 10 రోజుల్లో కాదు పంతులు గారు, 10 గంటల్లో పెళ్లి పెట్టినా మేము రెడీ. మా వియ్యాల వారు కూడా రెడీయే. అయితే ఇక ఆలస్యం ఎందుకమ్మా? ఆ నిశ్చయతాంబూలాలు కూడా మార్చుకుంటే ఓ పనైపోతుంది. కాకపోతే మా అపర్ణ వచ్చాక అపర్ణ అపర్ణ అంటున్నారు. చెల్లెలకి నిశ్చితార్థం అని అమ్మాయికి తెలీదా? ఎందుకు తెలీదు? కాకపోతే కొంచెం ఇంపార్టెంట్ పని మీద బయటికి వెళ్ళింది. కాసేపట్లో వచ్చేస్తుంది. కానీ ముహూర్త సమయం మించిపోతుంది. ఆ తర్వాత తాంబూలాలు మార్చుకున్న దుర్ముహూర్తం వస్తుంది. సరే సరే, ఇంత దూరం వచ్చాక తాంబూలాలు ఆపుకోవడం అంత మంచిది కాదు. మీరు కానివ్వండి, ఎలా జరగాలనుంటే అలా జరుగుతుంది. శుభం. అమ్మా, అమ్మాయి తరపున తాంబూలం అందుకునే దంపతులిద్దరూ ముందుకు రావాలి. ఇంకెవరు? వాళ్ళ కోడలు అబ్బాయి వస్తారులేండి. పర్వాలేదు పంతులు గారు, మా బదులు మీరే తాంబూలాలు అందుకోండి. అదేంటి, మీ కొడుకు కోడలు ఉన్నారుగా, పంతులు గారు తాంబూలం ఎందుకు అందుకుంటారు? ఏ మీ కోడలు లేదా? లేకపోతే రాదా? అంటే తను మీరలా నసుకుతున్నారంటే సినిమా మొత్తం అర్థమవుతుంది. అదండి విషయం. వీళ్ళ కోడలు వీళ్ళ దగ్గర ఉండడం లేదు, అందుకే ఈ నిశ్చితార్థానికి రాలేదు. ఏంటొదిరి గారు, మా లత చెప్తుంది నిజమేనా? మీ కోళ్ళు మీ అబ్బాయి దగ్గర ఉండట్లేదా? వాళ్ళిద్దరూ కలిసి ఉండట్లేదా? ఎందుకు అపార్థం చేసుకుంటారు? అసలు బ్రతుకుందో లేదో ముందో తెలుసుకోండి. బతికే ఉంది. మరి బతికే ఉంటే ఎందుకు రాలేదు? ఒకవేళ ఏదైనా రోగం వచ్చి హాస్పిటల్లో ఉందా? లేదు. పోనీ ఫారెన్ లో ఏదైనా బిజినెస్ కానీ జాబ్ కానీ చేస్తుందా? జాబ్ చేయాల్సిన అవసరం లేదు, ఫారెన్ వెళ్ళాల్సిన అవసరం అంతకంటే లేదు. స్వయాన తన ఆడబిడ్డ నిశ్చితార్థం లైఫ్ లో ఒక్కసారి జరుగుతుంది. మరింత ముఖ్యమైన ఫంక్షన్ కి మీ భార్య ఎందుకు రాలేదు? అడుగుతుంటే సమాధానం చెప్పరేంటది గారు, మీ కోళ్ళు ఎందుకు రాలేదు? కనీసం ఆడబిడ్డ ఎంగేజ్మెంట్ కూడా రాలేదంటే కోపం, ద్వేషం, పగ ఉన్నాయేమో. ఆలోచించండి. రాజావారి కుటుంబం అది ఇది గడ్డ గుడ్డని చెప్పారు. నాయుడు బావని ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నావా? నేనెందుకు వెళ్ళమంటానా? ఈ కార్యక్రమాన్ని మా వెబ్సైట్ www.zeetelugu.com లో కూడా చూడొచ్చు.